ఆదిలాబాద్ మున్సిపాలిటీ ముందు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి జోగి రామన్కు వ్యతిరేకంగా బీజేపీ కేడర్ నినాదాలు హోరెత్తించాయి. రెడ్డిక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఆదిలాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఆదిలాబాద్ మున్సిపాలిటీ ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది? వైస్ చైర్మన్ ఎన్నిక తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నేతలు వినాయక చౌక్ వద్ద గుమిగూడి ఇటు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ కూడా చెట్టు మీద దొంగ, జోగు రామన్న దొంగ అంటూ నినాదాలు చేస్తూ ఇటు మున్సిపల్ కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేయగా ఇటు డిఎస్పీ జీవన్ రెడ్డితో పాటు ఇటు అక్కడ ఉన్నటువంటి భారీ పోలీసుల బలగాలు అయితే వారిని అడ్డుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఆదిలాబాద్ మున్సిపల్ స్థానానికి సంబంధించి పూర్తిగా హైదరాబాద్ లో మొత్తం 49 వార్డులు ఉన్నాయి. 21 వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. 11 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో పాటు ఇటు స్వతంత్రుల్లో 6, పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు 6, బీఆర్ఎస్ నేతలు 6 అభ్యర్థులు గెలుపొందిన పరిస్థితులు అయితే అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి చైర్మన్ పీఠాన్ని చేయించకుండానైతే పూర్తి స్థాయి కసరత్తు అయితే చేసింది. కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షుడు నరేష్ యాదవ్ ఇటు ఇండిపెండెంట్ బీఆర్ఎస్ తో పాటు ఎంఐఎం అభ్యర్థులను కలుపుకొని కూడా బీజేపీకి షాక్ ఇవ్వడంతో కూడా బీజేపీ నేతలు ఒక్కసారిగా ఆందోళనకు అయితే దిగిన పరిస్థితులు ఉన్నాయి. దాదాపుగా 300 మంది బీజేపీ కార్యకర్తలు మున్సిపల్ కార్యాలయంలోకి చొచ్చుకొని వెళ్లే ప్రయత్నం చేయడంతో కూడా ఒక్కసారిగా పోలీసులు అయితే వారిని అడ్డుకొని అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సత్తుమణించే ప్రయత్నం అయితే చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆదిలాబాద్ మున్సిపల్ స్థానానికి సంబంధించి కూడా ఇటు స్వతంత్రులు అయితే చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ స్థానాన్ని స్వతంత్ర అభ్యర్థి బండారి శ్యామలకి ఇటు చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోగా వైస్ చైర్మన్ పీఠాన్ని ఇటు ఎంఐఎం పార్టీ నుంచి గెలిచినటువంటి మహమ్మద్ రోహిత్ అయితే ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కేవలం బీజేపీ పార్టీ 21 స్థానాల్లో గెలిచినప్పటికీ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీ అలయన్స్ లై తమకు ఇక్కడ చైర్మన్ పీఠం రాకుండా చేశారంటూ బీజేపీ నేతలు అయితే ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మొదటి నుంచి కూడా తాము చెప్తూనే ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ 2 ఒకటే అని చెప్పాము. ఇప్పుడు చైర్మన్ పీఠాన్ని బీజేపీ రాకుండా చేసిన దాంట్లో కూడా మేజర్ గా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కీలక పాత్రలు పోషించాయి. కాబట్టే తాము